ఉన్నాం. వాక్యాన్ని ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తున్నాను. మీ నోటున్న మాట నోట ఉంచము, నాకు సహాయం చేయమని కోరుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడు. కాబట్టి ఎందుకు దేవునికి వందనాలు చెల్లించాలి? 2వ వచనం, ఇశ్రాయేలు తమ పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగా. ఎందుకు సంతోషించాలి? ఆయన మనల్ని పుట్టించాడు, మనకు మరొక నూతన సంవత్సరము దయాకిరీటముగా ఇచ్చాడు. తర్వాత సియోను జనులు తమ రాజును బట్టి ఇయ్యాలి, ఆనందించాలి. ఆయన ఎవరు? మనకి తండ్రి. 2వది ఆయన మనకి రాజు. ఎందుకని? 4వ వచనం, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, దీనుల రక్షణతో అలంకరించాడు. ప్రీతి అంటే ఇష్టమైనది అంటారు కదా. ప్రీతి అంటే మంచి మాట. ప్రీతికరమైన వాడుగా, ప్రీతికరమైన సేవ అంటారు కదా. కాబట్టి దేవుడికి అంట మనమంటే ఎంతో ప్రీతి. ప్రీతి కనుక ప్రీతి అయిన కుమారుణ్ణి ఏం చేశాడు? మన కొరకు ఇచ్చేసాడు. ప్రీతి కలిగిన వాడు ఆయన దీనుల రక్షణతో ఏం చేస్తాడు? అలంకరిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు చేసిన మేలు బట్టి దేవుడు అక్కలు తీర్చాడు, అవసరాలను తీర్చాడు. క్రిస్మస్ విషయంలో కానీ, సువార్త విషయంలో కానీ, నిన్న దినాన ఇప్పుడు ఈరోజు కానీ చూడు, దేవుడి క్షేమంగా గృహానికి వెళ్ళారు. దేవుడు మంచి ఆహారం ఇచ్చాడు, వర్తమానం ఇచ్చాడు. కాబట్టి దేవుడు చేసిన మేలు బట్టి ఏం చేయాలి? మనం సంతోషించాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు, ఉత్సాహ స్తోత్రం దేవునికి మనం ఆరాధించాలి. ఆరాధన చేయండి. మైక్ తీసుకోండి. తండ్రి పరిశుద్ధంలో అర్థం ద్వారా పరిశుద్ధమైన తండ్రి సమయంలో రాజులకు రాజులు పెరుగులు పూజించి తండ్రి శాశ్వత దేవా తండ్రి బట్టిన సత్తులంటారన్న నీ పాటలతో వార్తలతో తండ్రి ఒకరివరంటకు దయస్తుంది అని పట్టుకున్నాను తండ్రి సమయంలో ఈ దినంలో నైనా తండ్రి సకల జరిగినందుకున్నాను తండ్రి సమయంలో తండ్రి ఎంతో అపాయానికి